ఆడవాళ్ళకు ఆడవాళ్లే శత్రువులు అనడానికి ఈ మధ్య జరిగే సిచ్యుయేషన్స్ చాలా యాప్ట్గా అనిపిస్తున్నాయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమశ్రీ వ్లాగ్స్. ఎందుకంటే మనం ఒక పవిత్రమైన బాధ్యతతో మనం మ్యారేజ్ లైఫ్లోకి అడుగు పెడతాం. మనము ఉద్యోగాలు చేస్తాం, అటు మగవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. చేసినప్పుడు కొన్ని సహవాసాల వల్ల మనం వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాం, వాళ్ళు మన గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి పర్మిసెస్లో వాళ్ళు ఉండటం నేర్చుకుంటేనే ఏ కుటుంబం అయినా బాగుంటుంది. ఎప్పుడైతే ఒకరి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఎక్కువ తెలుసుకుందాము అని ఆడవాళ్ళు అనుకున్నా, అలాగే మగవాళ్ళు అనుకున్నా కూడా అది ఇద్దరు లైఫ్లోనూ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. మనం ఆఫీస్కి వెళ్తే ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మన బ్రెయిన్కి తీసుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు సరదాగా పరిచయమైన స్నేహాలు ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి అడుగుపెట్టేలా తయారు చేస్తున్నాయి. అవి రెండు కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తాయి. రెండు కుటుంబాలలో ఉండే ఆడవాళ్ళైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు, వాళ్ళిద్దరూ బాధపడటమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా చాలా బాధ పెడతాయి. అలాగే వాళ్ళు ఎలా తయారవుతారు అనేది మన చేతుల్లో అయితే ఉండదు. మనం ఏం మెసేజ్ ఇస్తాం అటువంటి పనులు చేస్తే మన పిల్లలకి? మంచా చెడా? మనమే తప్పు చేస్తే మన పిల్లలు ఎలా ఉంటారు? ఎప్పుడైనా సరే పిల్లలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, తప్పుని తప్పుగా మాట్లాడుకోవడం, తప్పుని తప్పుగా ఖండించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన లైఫ్లో హ్యాపీగా సాగిపోతాయి. ఎప్పుడైతే ఇలాంటి పనులు చేయటం మొదలు పెడతామో అవి కొన్ని రోజులు మాత్రమే సజావుగా సాగుతాయి. ఆ తర్వాత అందులోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ఇద్దరు మనసులు ఒకేలాగా ఉండవు. ఏదో ఒక దానిలో విభేదించాల్సి వస్తుంది. అదే మ్యారేజ్ లైఫ్లో అయితే విభేదించుకుంటాం, కొన్ని రోజులు పోయిన తర్వాత కలుస్తూ ఉంటాం. అడ్జస్ట్మెంట్ ఒక ఫ్యామిలీలో బాధపడతాం. ఒక సిచ్యువేషన్లో ఏదైనా ఇబ్బంది వస్తే అంతకుమించి ఏమీ జరగదు. ఈ వేరే వేరే ఇతర పద్ధతులను అవలంబిస్తే వాటిల్లో అయినా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాం, ఎప్పుడు కలిసి ఉంటాము, హ్యాపీగా మంచి చెడు మాట్లాడుకుంటాం, పిల్లల్ని చక్కగా సవ్యంగా పెంచుకోగలుగుతాం. మంచో చెడో ఏదో ఒకటి. వాటిల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో ఎప్పుడు గొడవ పడకపోవడానికి కారణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు ఎవరికి. ఇద్దరిలో ఎంజాయ్మెంటే ప్రాధాన్యత ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉన్న బంధంలో ఎప్పుడైనా సరే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. చిన్నైనా పెద్దయినా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ పిల్లల్ని సక్రమంగా పెంచుకోగలిగితేనే సమాజానికి మనం ఒక మంచి పిల్లల్ని ఇవ్వగలుగుతాం. లేదు అంటే రీసెంట్గా న్యూస్లో చూస్తున్న విషయాలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నాకు, రెండు కుటుంబాల్లోంచి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి వేరేలాగా బ్రతకడం మొదలుపెట్టారు. దానివల్ల అతని భార్య చాలా సఫర్ అవుతుంది, అలాగే అతని పిల్లలు. ఆమె పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఇవాళ సమాజంలో తలదించుకోవాలి కదా. అది ఎప్పటికొకప్పటికి బయటపడుతుంది. ఆ పెద్ద పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు కానీ తల్లి వల్ల ఇలా ఫేస్ చేశారు అనే ఇబ్బందిని వాళ్ళు ఎప్పుడు మొయ్యాల్సి వస్తుంది. ప్లస్ ఏం సాధించారండి? 5 ఏళ్ళు హ్యాపీగా బ్రతికారేమో, అంతకుమించి ఏం సాధించలేదు కదా. అదే మ్యారేజ్ లైఫ్లో మనం సాధించాలి అనుకుంటే పిల్లల్ని చాలా ఉన్నతంగా పెంచుకోవచ్చు. మంచిగా ఎప్పుడూ ఆనందాలే ఉండవు. బాధ్యతలతో కూడిన జీవితం ఉంటుంది. బాధ్యతలతో కూడిన జీవితాన్ని ఎంజాయ్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. దాన్ని ఎంజాయ్ చేయలేక ఏదో బయట వాటికి అట్రాక్ట్ అయిపోయి మనం ఇలా చేస్తే మన పిల్లలకైతే ఏ రకమైన మెసేజ్ ఇవ్వలేము.
ఇవాళ మనం చేస్తే ఏదో సామెత ఉంటుంది, దూడ చేలో మేస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత. అంటే తల్లే తప్పు చేస్తే, తండ్రే తప్పు చేస్తే పిల్లలు ఎలా అవుతారు? వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టే కదా పిల్లలు కూడా ఉండేది. సో ఇలాంటివి టెంపరరీ అడ్జస్ట్మెంట్స్. ఆడవాళ్ళు కూడా మన లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉందని ఎదుటి అబ్బాయి లైఫ్లోకి వెళ్తాం. అప్పుడు వాళ్ళ లైఫ్, వాళ్ళ భార్య పిల్లలతో శుభ్రంగా ఉన్న వ్యక్తి వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటే అప్పుడు ఆ బాధ, ఆ పాపం అంతా మందే కదా. ఏవో డిబేట్లు, లివింగ్ రిలేషన్షిప్ మంచిదే అంటారు, ఉండొచ్చు అంటారు, ఇంకోటి అంటారు. ఇవన్నీ ఎందుకండి? మన బుద్ధి తిన్నగా ఉండాలి. మన బుద్ధి సక్రమంగా ఉంటే మనం దేన్నైనా జయించవచ్చు. 2 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. రీసెంట్గా న్యూస్లో చూస్తున్న విషయాలు. 2 కుటుంబాలతో పాటు 4 పిల్లలు అనాథలుగా మిగిలారు. ఆ వైఫ్ ఏడుస్తున్న పద్ధతి చూస్తుంటే నాకు నిజంగా ఆయన ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళిపోతే తనకన్న పిల్లల్ని ఈమె రెస్పాన్సిబుల్గా పెంచుతుంది. కానీ అవసరం ఏంటి? ఆడవాళ్ళకైనా బాధ్యతలు అని ఒకవైపు ఆలోచిస్తే, ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా అంత పెద్ద పెద్ద పిల్లల్ని పెట్టుకుని వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి అడుగు పెట్టడం ఇంకొక ఆమె చేసిన తప్పు. ఆమె పిల్లలు ఒక రకమైన బాధపడుతూనే ఉంటారు లోపల, బయటికి చెప్పలేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ నిరభ్యంతరంగా వ్యతిరేకిస్తారు ఇలాంటి వాటిని పిల్లలు. అవి చెప్పలేక పరిస్థితులకి తలొగ్గి ఉండొచ్చు. ఇవన్నీ చూస్తే 4 పిల్లలు, 4 పెద్దలు సఫర్ అయ్యి కుటుంబాన్ని వీధిలో పెట్టుకుని ఏం సాధించారు? 5 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారా? మనం ఓర్చుకుంటే మన పరిస్థితులు మన వరకే పరిమితం అవుతాయి. ఓర్చుకోలేక పక్క కుటుంబాన్ని కూడా చెడగొడితే ఆ కుటుంబం కూడా పాడైపోతుంది. ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఎవరిది? నీ లైఫ్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎదుటి అమ్మాయికి ఇబ్బందిని కలగచేయటం అనేది చాలా తప్పు. నీలాగానే బాధపడుతుంది కదా ఆ అమ్మాయి కూడా. ఒక కుటుంబాన్ని పోగొట్టుకోవటం అంటే మాటలా? ఆ అమ్మాయి ఈరోజు వర్ణనాతీతంగా ఏడుస్తూ ఉంది. ఎంత బాధ అండి అది. ఇటువంటివి మన చేతిలోనే ఉన్నాయి కదా. చట్టాలు మారాలి, చట్టాలు రావాలి, ఇవన్నీ ఎందుకు? మన మనసు మార్చుకుని అసలు మనం చేసే పని రైటా రాంగా, అసలు ఇలాంటివి చేయొచ్చా, మన ఫ్యామిలీలో ఉన్న సమస్యని ఇంకో ఫ్యామిలీలోకి తీసుకెళ్ళొచ్చా, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము అనే ఆలోచన మనలోనే ఉంటే పిల్లల్ని చక్కగా పెంచవచ్చు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా హ్యాపీగా బ్రతకగలుగుతారు. సాధించింది ఏమీ లేదు, చావులు తప్ప. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి అంటే మన మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకుండా ఉండటమే. అంటే మన సమస్యల్ని ఎదుటివారికి చెప్పి వాళ్ళ సానుభూతి పొంది వాళ్ళ ప్రేమనేదో ఆశించే బదులు మన సమస్యల మీద మన టైంని ఫోకస్ చేసుకుని ఒక్కొక్కటిగా మన సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే ఏదై పెద్ద సమస్య కాదండి. ప్రతిదీ చిన్న సమస్య. వేరే వాళ్ళ చక్కగా ఉన్న ఫ్యామిలీని మన సమస్యలు చెప్పి పాడు చేసి ఆ మనుషుల్ని మనం అట్రాక్ట్ చేసుకుని ఇలాంటి చెత్త చెదారం కన్నా కూడా మన సమస్యల మీద మనమే ఫోకస్ పెట్టుకుందాం. ఆడవాళ్ళు ఏమీ తక్కువ కాదండి, ఎటువంటి సమస్యనైనా సాధించుకోగలరు. మన సమస్యను మనమే ఫోకస్ చేసుకుని చక్కగా సాల్వ్ చేసుకోగలిగితే ఇంకొక జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. అవతల వైపు చక్కటి ఫ్యామిలీ, 2 పిల్లలు, చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చక్కగా ఉన్నారు.
ఆమె సమస్యల వల్ల అతని ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. దీన్ని చూసిన తర్వాత నా మనసుకి చాలా బాధ కలిగింది. సో వేరే వాళ్ళ సింపతి గురించి కానీ, వేరే వాళ్ళ ప్రేమని ఆశించటం కానీ, మనకేది ఇచ్చాడో భగవంతుడు దాన్ని చక్కగా వినియోగించుకుని సమస్యలు వస్తే మనమే సాల్వ్ చేసుకోగలం. మన పేరెంట్స్ ఉంటారు, అలాగే అన్నదమ్ములు ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు. లేకపోతే మన సమస్యను మనం కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం చదువుకోని వాళ్ళం కాదు. ఇంత మంచి మంచి ఫజిల్స్ని సాల్వ్ చేస్తాం. మన లైఫ్ ఒక లెక్క అండి. చక్కగా మనకిచ్చిన జీవితాన్ని భగవంతుడు మనకి నచ్చినట్లు మనం మార్చుకోగలం. అలాగే మార్చుకుని ఎదుటి వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగించుకోకుండా బ్రతకడంలో ఉన్న ఆనందం వేరే లెవెల్ అండి. మన అటువంటి సమస్యల్లోంచి బయటకు వచ్చిన ఆడవాళ్ళ మీద పిల్లలు చూపించే ప్రేమ చాలా ఎక్కువ. ఆ ప్రేమ ముందు ఇటువంటి ప్రేమలు చాలా చిన్నవి. ఆలోచించండి.